హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రోహిత్ అకాడమీ. కరెంట్ అఫైర్స్ ఒకటే కదండి, ఆల్రెడీ తమిళ చూసే కదా వచ్చారో. సరే మాట్లాడుకుందాం. ఒక పోలీస్ ఉద్యోగమే కాదండి, రానున్న జీపీఓ కానీ గ్రూప్స్ కానీ ఇంకా ఏ ఉద్యోగమైనా సరే ఎలాంటి స్ట్రాటజీస్ అప్లై చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏ క్వశ్చన్స్ని ఎలా ట్యాకిల్ చేయాలి, టైంని ఎలా యూజ్ చేసుకోవాలి, ఇవన్నిటిని మీ ముందు ఉంచడానికి మరియు ఇంకా ఎవ్వరూ ఇవ్వని ఒకే ఒక క్వాలిటీతో కంటెంట్ ఇవ్వడానికి మేము తీసుకున్న సినారియో, మేము తీసుకున్న ఒక సిచ్యువేషనే ఈ రియల్ టైం ఎక్స్పీరియన్స్ చూపిస్తాం. వీడియోని మాత్రం దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తంగా చూడండి. సబ్స్క్రిప్షన్ బటన్ని బెల్ మోడ్లో యాక్టివేట్ చేయండి, లైక్ కొట్టండి, ఎందుకంటే ఇది మ్యాక్సిమం పీపుల్కి షేర్ అవుతుంది. సరే, ఇక్కడ లోగో చూసారు ఏంటి? తెలంగాణ స్టేట్ పోలీస్. ఓకే, ఈరోజు మనకి మార్నింగ్ ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఆ ఆర్టికల్ ఏంటి చూసారు? త్వరలో 2 ఉద్యోగ నోటిఫికేషన్లు అంట. త్వరలో 2 ఉద్యోగ నోటిఫికేషన్లు, పోలీస్ శాఖలో భర్తీల ఖాళీలు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ రాష్ట్రంలోనైనా ఖచ్చితంగా పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్లు 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు, హార్డ్గా 4 సంవత్సరాలు ఖచ్చితంగా వస్తాయి. లాస్ట్ టైం పోలీస్ ఉద్యోగాలు ఎప్పుడు జరిగినాయి? 2022లో ప్రిలిమ్స్ జరిగినాయి, 2023లో మెయిన్స్ జరగడం మనం చూసాం. సో ఖచ్చితంగా 2024 అయిపోయింది, 25కి వచ్చినాం. ఈ టైంలో మళ్ళీ మనకి నోటిఫికేషన్ ప్రస్తావన రావడం జరిగింది. సో ఓకే, ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, హ్యాపీ. బట్ నువ్వు రెడీయా? ఈ వీడియో నేను నీతో మాట్లాడుతున్నా. నువ్వు ఈ నోటిఫికేషన్కి రెడీయా కాదా? ఒకసారి నిన్ను ఆలోచించుకో. ఓకే సార్, మేము రెడీ అంటారా? సరే, రెడీ అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఆ క్వశ్చన్స్కి మీరు నాకు ఆన్సర్స్ చెప్పండి. అండ్ ఈ వీడియోని నేను మొత్తం 4 పార్ట్స్గా చేయడం జరిగింది. ఈ 4 పార్ట్స్ని స్కిప్ చేయకుండా మొత్తంగా చూడండి. అండ్ రియల్ టైం ఎక్స్పీరియన్స్ని కూడా మీరు ఎక్స్పీరియన్స్ అవ్వండి. తర్వాత ఈ వీడియో గురించి మనం మాట్లాడుకుందాం. సరే, నేను తీసుకున్న ఆ 4 పార్ట్స్ని మీకు చూపిస్తున్నా. ఫస్ట్ ఏంటి అంటే, వాట్ ఆర్ సబ్జెక్ట్స్? నీకు మొత్తంగా ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్న ఐడియా ఉందా? సరే, నెక్స్ట్ చూద్దాం. హౌ మచ్ టైం? సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయో తెలుసాయి. ప్రిపరేషన్కి పర్టిక్యులర్ టైం ఉందా? ప్రిపరేషన్కి సరిపడా సఫిషియంట్ టైం ఉందా? సరే, ఇప్పుడు చూసుకుందాం. వాట్ ఈజ్ స్ట్రాటజీ? ఓకే, ఇప్పుడు సబ్జెక్టు తెలుసు, టైం ఉంది, స్ట్రాటజీ లేకుండా ఎగ్జామ్ రాస్తావా? ఓకే, అంటే చదువుకొని ఎగ్జామ్ రాస్తావా? ఈ రోజుల్లో చదివితేనే పక్కా జాబ్ కొడతారా? లేదంటే స్ట్రాటజీస్ కూడా కావాలా? సరే, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సరే, రైట్ మోర్ మార్క్స్. ఈ మార్క్ టెస్ట్లు మీకు ఎలా యూజ్ అవుతాయో ఈ వీడియోలో లాస్ట్లో మాట్లాడుకుందాం. సరే, ఫస్ట్ వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్ అని అన్నాం కదా. చూడండి, సబ్జెక్ట్స్ నేను ఫస్ట్ ఎస్ఐని తీసుకోవడం జరిగింది. ఈ ఎస్ఐలో మెయిన్స్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ అరిథమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ 2 కలిపి 100 మార్క్స్ వరకు స్కోర్ చేయడం జరుగుతుంది. రీజనింగ్ వచ్చేసి అది ఇంకో 100 మార్కుల వరకు స్కోర్ చేయడం జరుగుతుంది. 2 కలిపి మీకు మొత్తం ఎన్ని మార్క్స్? 200 మార్క్స్. సరే, ఈ 200 మార్క్స్ చేయగలరా? కనీసం 100 అయినా చేసే కేపబిలిటీ ఈరోజు ఉందా? 100 అండి, ఖచ్చితంగా 100కి 100% స్ట్రైక్ రేట్తో 100 క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా చేయగలరా? ఇదే నేను మీకు ఇస్తున్న ఛాలెంజ్. చూద్దాం. సరే, నెక్స్ట్ పేపర్ 2లో భాగంగా హిస్టరీ కానీ, పాలిటీ కానీ, జాగ్రఫీ కానీ, ఎకానమీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, తెలంగాణ మూమెంట్స్ కానీ, ఎథిక్స్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, ఇవన్నీ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ అన్ని సబ్జెక్ట్స్ ప్లస్ అరిథమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఈ అన్ని సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయండి? అవి 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, మొత్తం మనకి 11 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి 1 మంత్ చొప్పున వేసుకున్నా మనకి ఎంత పట్టుద్దండి? 11 మంత్స్, అప్రాక్సిమేట్లీ 1 ఇయర్ అనుకోండి. దీంతోపాటు మీకు ఇందులో ఈవెంట్స్ కూడా ఉంటాయి. సో 1 ఇయర్ ఈ సిలబస్ మొత్తాన్ని అర్థం చేసుకొని దీంట్లో ఇంతో కొంత పర్ఫెక్షన్ సాధించడానికి నీకు పట్టే సమయం అప్రాక్సిమేట్లీ 1 ఇయర్. ఇది బిగినర్స్కి మాత్రమే. ఇంతకుముందు 1 or 2 మార్క్స్తో మిస్ అయిపోయిన వాళ్ళు మీకు ఇది గోల్డెన్ ఛాన్స్. అండ్ కొత్త వాళ్ళైనా పర్లేదు, ఒక స్ట్రాటజీతో ఎలా అయితే అర్జునుడు శ్రీకృష్ణుని సారథ్యంలో యుద్ధం చేశాడో అలా ఒక స్ట్రాటజీతో మాత్రం మీరు ముందుకెళ్తే ఈ ఎగ్జామ్ కష్టమే కాదు. రెండవది, మునుపు కన్నా ఈసారి ఎస్ఐ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎస్ఐ మీదే ఫోకస్ చేయండి. సరే, ఇంటర్లో ఉన్నామంటే కానిస్టేబుల్ మీద ఫోకస్ చేయండి. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఒక్కొక్క సబ్జెక్ట్ని ఇవి 100 మార్కులు, అవి 100 మార్కులు, దీంతోపాటు ఇంగ్లీష్ అండ్ తెలుగు క్వాలిఫై పేపర్స్ మనకు ఉండడం జరిగింది. సరే సార్, ఇందులో ఏ రకంగా మనం
అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతాం. సరే, ఇప్పుడు చూడండి, మనం ఈ సబ్జెక్ట్స్ వైజ్గా తీసుకుంటే అరిథమెటిక్ ఉంది అండి. ఈ అరిథమెటిక్ని సబ్జెక్ట్ వైజ్ తీసుకుంటే అత్యంత ఈజీగా ఉండేది పర్సంటేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, యావరేజెస్, రేషియోస్ అండ్ ప్రొపోర్షన్స్. దీంతోపాటు ఇంకాస్త మ్యాథ్స్ వచ్చిన వాళ్ళైతే మీరు హెచ్సిఎఫ్, ఎల్సిఎం చూసుకోవచ్చు. ఇంకా 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 దీంట్లోకి మీరు వెళ్ళాలనుకుంటే సరే, ప్యూర్ మ్యాథ్స్లో చూసుకోవాలనుకున్నా సరే మెన్సురేషన్ టాపిక్స్ కానీ, ఇంకా ఇది మీది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్స్ అయితే కనుక ప్రాబిలిటీ కానీ, సర్డ్స్ అండ్ ఇండిసెస్లు కానీ, నంబర్ సిస్టమ్ కానీ, ఇట్లాంటి టాపిక్ మీద మీరు ఫోకస్ చేయొచ్చు. సరే మేము నాన్ మ్యాథ్స్ ఏం పర్లేదు, నాన్ మ్యాథ్స్ అయినా పర్లేదు. ఈ ఎంటైర్ చాప్టర్స్లోకి వెళ్ళి ఏదైనా 5 చాప్టర్లని చాలా బలంగా ఫోకస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మొత్తం 10 మార్క్స్ వచ్చింది అనుకో, నువ్వు 10కి 10 చేయనవసరం లేదు. ఇందులోకి వెళ్ళి జస్ట్ 4 చేసే కేపబిలిటీ తెచ్చుకో. పర్సంటేజ్ ఉంది, 10 మార్క్స్ వస్తాయి. ఒక 5 మార్క్స్ అన్నా స్కోర్ చేసే కేపబిలిటీ తెచ్చుకో. టైమ్ అండ్ డిస్టెన్స్ ఒక 4 మార్క్స్ అన్నా, టైమ్ అండ్ వర్క్ మరొక 4 మార్క్స్, యావరేజెస్ ఒక 2 మార్కులు, రేషియో ప్రపోర్షన్ 1 మార్కు. ఇట్లా ప్రతి దాంట్లోకి వెళ్ళి, ప్రతి టాపిక్లోకి వెళ్ళి కనీసం 2 నుంచి 4 మార్కులు స్కోర్ చేసే విధంగా సోగానే ప్రిపేర్ ఇవ్వండి. ఎవరు? నాన్ మ్యాథ్స్ వాళ్ళు. అదే నాన్ మ్యాథ్స్ వాళ్ళు మీకు రీజనింగ్ వరం అండి, మీకు రీజనింగ్ వరం. ఈ రీజనింగ్లో కోడింగ్ అండ్ డీకోడింగ్, సిలాజిజమ్స్, తర్వాత ఫిగర్ కౌంటింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, ఇలా చాలా టాపిక్స్ ఉంటాయండి. మీరు ఎవరైతే నాన్ మ్యాథ్స్ ఉన్నారో ఈ రీజనింగ్ మీద ఫోకస్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఈ రీజనింగ్ నుంచి కనీసం 60 మార్కులు సాధించడానికి ట్రై చేయండి. కనీసం 60 మార్కులు సాధించడానికి ట్రై చేయండి. సరే, బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కనీసం ఒక 45 మార్కులు సాధించడానికైనా ట్రై చేయండి. కనీసం ఒక 45 మార్కులు సాధించడానికైనా మీరు ట్రై చేయండి. 2 కలిపితే ఎంత? 2 కలిపితే 105. 105. సరే, యాక్యురేట్గా మేము కరెక్ట్ చేసినాం, మాది మిస్ అవ్వదు. 105 మేము పెట్టినామంటే అవి యాక్యురేట్గా కరెక్ట్ వచ్చినాయి అనే ఫీలింగ్, అనే గర్డ్స్ని మీరు ఈ టైంని యూటిలైజ్ చేసుకోండి. ఈ టైంలో ఈ లెవెల్కి మీరు రీచ్ అవ్వండి. సరే, మిగతా 95 మార్కులు ఉన్నాయి, అన్నీ ఏలో పెట్టు, అన్నీ బీలో పెట్టు, అన్నీ సీలో పెట్టు, అన్నీ డీలో పెట్టు. అకార్డింగ్ టు ప్రాబిలిటీ 4 ఆప్షన్లల్లో ఒక ఆప్షన్ కరెక్ట్ అవ్వడానికి 25% ఛాయిస్ ఉంది. ఆ లెక్కన మనం ప్రాబిలిటీ చూసుకున్నా ప్రతి 100 క్వశ్చన్లకి 4 వేసుకున్న 25 మార్కులు మనకి కరెక్ట్గా తగిలే ఛాన్స్ ఉంది. సరే, మాకు అంత లక్ లేదు సార్ అంటే ఒక 10 మార్కులైనా తగులుతాయి, ఒక 10 మార్కులైనా తగులుతాయి. అంటే 2 కలిపితే నీకు 115 దాకా స్కోర్ వస్తుంది. ఇక్కడ 2 కలిపితే నీకు 115 దాకా స్కోర్ వస్తుంది. సరే, అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఇది నాన్ మ్యాథ్స్ వల్ల కాదు. నాన్ మ్యాథ్స్ వల్ల అయితే కనీసంగా ఆ పేపర్ 1లో 140 వరకు స్కోర్ చేయొచ్చు మీరు. సరే, ఇప్పుడు ఈ టాపిక్స్ గురించి వచ్చేసరికి ఎవరికి ఇది నాన్ మ్యాథ్స్ వల్ల కాదు, కేవలం జిఎస్ వాళ్ళకి మాత్రమే. ఎవరికి? కేవలం జిఎస్ వాళ్ళకి మాత్రమే. ఈ కేవలం జిఎస్ వాళ్ళకి మాత్రమే మీరు చూసుకోండి. మీరు కానీ ఫోకస్ చేస్తే ఈ హిస్టరీకి 20 మార్కులు తెచ్చుకోవడం అంత కష్టమైన పని అయితే కాదు. నెక్స్ట్, ఈ పాలిటీలో కనీసంగా 20 మార్కుల వరకు తెచ్చుకోవడం కష్టమేం కాదు. జాగ్రఫీ మీరు ఎంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినా ఒక 10 మార్కులు తెచ్చుకోండి. సరే సార్, నాకు ఇంకొస్తాయంటే తెచ్చుకోండి, నో ఇష్యూస్. ఎకానమీ చూడండి, ఎస్ఐపిసి వాళ్ళు మ్యాక్సిమం పీపుల్ ఈ ఎకానమీని వదిలేయడం జరుగుతుంది. ఈ ఎకానమీని పూర్తిగా వదిలేయడం జరుగుతుంది. ఇక్కడేనండి ఒకప్పుడు 5-6 మార్కులు ఉండే డోసేజ్ క్రమక్రమంగా పెరుగుతుంది. ఈ ఒక్క విషయాన్ని ప్రతి అస్పిరెంట్ మైండ్లో పెట్టుకోండి. ఓకే, నోటిఫికేషన్ ఇప్పుడు మనకి ఇంకా రాలేదు, టైం ఉంది. ఖచ్చితంగా ఎకానమీలో ఉన్న టాపిక్స్ని, ఈ జీడిపి గురించి కానీ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లాంటి కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ని కానీ, బ్యాంకింగ్ రిఫార్మ్స్ని కానీ, ప్రతి ఒక్క దాన్ని రోజుకి కొంచెంగా ఈ రోజు నుంచే మీ మైండ్స్కి ట్రైన్ చేయండి. కనీసం ఈ 18లో మీరు 7 నుంచి 9 మార్కులు స్కోర్ చేయడానికి ఎఫర్ట్స్ పెట్టండి. ఎందుకంటే ఎవరు చేయని స్కోర్ మనం చేస్తేనే కదా అరచేతితో ఒక 2000 మందిని పక్కకి జరిపిన వాళ్ళం అవుతాం. ఇది ఒక్కటి మీరు మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇందులోనే మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవన్నీ ఉంటున్నాయి.
సో ఇవి ర్యాండమ్గా క్వశ్చన్స్ పడుతున్నాయి, మనము గెస్ చేయలేదు. ఎక్కడ చూస్తున్నాయి, ఏ బుక్లో చూస్తున్నాయి, మనము గెస్ చేయట్లేదు. ఇంకా చెప్పాలంటే డైలీ లైఫ్లో జరిగే ఇష్యూస్ని అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు కనీసం ఒక 12 మార్కులు స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ మూమెంట్ అండి, మన తెలంగాణలో తెలంగాణ మూమెంట్ మీద పట్టున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మీ అందరికీ ఇదొక వరం, ఇదొక వరం. కనీసం ఇక్కడ మీరు 20+ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉన్న ఏరియా. తర్వాత ఎథిక్స్ అండి, ఈ ఎథిక్స్లో ఖచ్చితంగా ఎవరైనా 5 మార్క్స్ వరకు సాధించవచ్చు, 5 మార్క్స్ వరకు ఖచ్చితంగా సాధించవచ్చు. సరే చూసుకోండి, ఇది ఒక 5 మార్క్స్. తర్వాత ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అందరికీ కష్టతరం, ఎస్పెషల్లీ రీసెంట్గా గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ అందులో అడిగిన ప్రశ్నల సరళిని చూస్తే మనకు అర్థమవుతుంది దాన్ని ఎంత హార్డ్గా అడుగుతున్నారు, ఏ లెవెల్కి తీసుకెళ్ళి అడుగుతున్నారు, ఈ విషయం మనకు అర్థమవుతుంది. కరెంట్ అఫైర్స్ మీద నేను ఎగ్జామ్ స్టార్ట్ అయిన 2 నెలలకి చూసుకుంటా, నేను ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు 6 నెలలకి చూసుకుంటా. ఒకప్పుడు వర్కౌట్ అయ్యేది, బట్ ఇప్పట్లో వర్కౌట్ అవ్వలేదు. కనీసం 1 ఇయర్ ముందు నుంచి మీరు ఫాలోలో ఉంటేనే, మీరు ఆ ఫ్లోలో ఉంటేనే ఈ కరెంట్ అఫైర్స్ని మీరు అప్రాక్సిమేట్లీ 15+ వరకు చేయగలుగుతారు. మిగతా కరెంట్ అఫైర్స్ ఎక్కడ చూస్తున్నా కూడా మనకే ఐడియా లేదు. తెలంగాణ మ్యాగజైన్సే కావచ్చు, ఇంటర్నేషనల్ ఇష్యూసే కావచ్చు, ఇంకా జాగ్రఫీ, పాలిటీ రిలేటెడ్ ఏదైనా సరే అవి ఎక్కడ చూస్తున్న సోర్స్ ఏంటి అనేది కూడా మనకి ఎస్పెషల్లీ అకాడమిక్ బుక్ సోర్స్ కాదని కూడా విషయం మనకి చెప్పేశారు. గుర్తుపెట్టుకోండి. ఈ ఎంటైర్ ఇష్యూస్ గమనించిన తర్వాత ఒకటే చెప్తున్నానండి, ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే దయచేసి మీరు 62% స్కోర్ చేయడానికి ట్రై చేయండి. అదే మేల్ క్యాండిడేట్స్ అయితే దయచేసి 64% స్కోర్ చేయడానికి ట్రై చేయండి. మీకు కానిస్టేబుల్ పర్స్పెక్టివ్ చెప్పాలంటే 62% అంటే 124 మార్కులు, 64 అంటే 128 మార్కులు. సరే, మీరు నన్ను కొందరు అడగచ్చు, సార్ నాకు ఎస్సీ కేటగిరీ ఉంది, నాకు ఎస్టీ కేటగిరీ ఉంది, నాకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉంది. కేటగిరీలు పక్కన పెట్టండి, దయచేసి కేటగిరీలను మాత్రం మీరు తీయకండి. ఎందుకంటే ఏదైనా కొత్త జీవో రావచ్చు, లేదా ఇంకేమైనా జరగచ్చు. ఎప్పుడైనా సరే ఏం ఫర్ ది ఓపెన్ కోసం మాత్రమే మీరు ఆలోచించండి. కేటగిరీలోకి ఓపెన్ కోసం ప్రిపేర్ అయితే కేటగిరీ వర్కౌట్ అవ్వచ్చు, కానీ కేటగిరీ మీద మాత్రమే మీరు కూర్చొని ఉంటే ఓపెన్ అసలు జాబే రాకపోవచ్చు. ఈ తప్పులు మళ్ళీ చేయకండి. ఓకే, సరే, ఇదంతా మన సబ్జెక్ట్ గురించి డీటెయిల్ అనాలిసిస్గా మాట్లాడుకుందాం. ఇదే మీరు ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే అప్రాక్సిమేట్లీ మీకు ఒక 245 వరకు స్కోర్ రావచ్చు ఎస్ఐలో. అదే మేల్ క్యాండిడేట్స్ అయితే 250 మీద మీకు స్కోర్ వస్తే ఈసారి ఎస్ఐ పోస్ట్ నుంచి మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. దిస్ ఈజ్ ద హార్ష్ రియాలిటీ. ఎగ్జామ్ కష్టమే, కానీ అర్థమైతే అంతకన్నా ఈజీ. గుర్తుపెట్టుకోండి. సరే, నెక్స్ట్ చూడండి, ఎలా ఈజీయో నేను మీకు ట్రైన్ చేస్తా. ఇప్పుడు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అంటున్నాను కదా. సరే చూసుకోండి, ఇవి కానిస్టేబుల్లో వచ్చిన స్కోర్స్, ఆ సబ్జెక్ట్ వెయిటేజ్. సరే, ఇప్పుడు ఏం చేయాలి చూడండి. చూసింగ్ ద క్వశ్చన్ ఈజ్ అన్ ఆర్ట్ అని రాసిన. అవునండి, ఇప్పుడు మీ అందరికీ క్వశ్చన్ పేపర్లో ఫ్రంట్ పేజ్లో చాలా టఫెస్ట్ క్వశ్చన్ కనబడతాయి. చూసి మీరు అందరూ ఫ్రిటన్ అయిపోతారు, ప్యానిక్ అయిపోతారు. కాదండి, ఒక్కసారి వేరే పేజ్కి వెళ్ళండి, అక్కడ కూడా హార్డ్ క్వశ్చన్స్ ఉన్నాయా, ఇంకొంచెం వెళ్ళండి, బ్యాక్ నుంచి రండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్ట్రాటజీ. నువ్వు ఒక క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకోవడంలో నీ విజ్డమ్ దాగుంది. ఏ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్నావు. ఇంకొకటి, సార్ నేను 3 నిమిషాలు ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తాను, ఎవరు సాల్వ్ చేయలేని క్వశ్చన్ నేను సాల్వ్ చేశాను. ఎవరికి లాభం? ఈజీ క్వశ్చన్కి 1 మార్కే, హార్డ్ క్వశ్చన్కి 1 మార్కే. ఈజీ క్వశ్చన్కి 1 మార్కే, హార్డ్ క్వశ్చన్కి 1 మార్కే. అప్పుడు నువ్వు అంత కష్టపడి చేసిన దానికి అర్థమేముంది? అర్థమవుతుందా? సో చూసింగ్ ద క్వశ్చన్ ఈజ్ అన్ ఆర్ట్. అది ఎవరికి పడితే వాళ్ళకి రాదు. ఎప్పుడు వస్తుంది? నంబర్ ఆఫ్ మార్క్స్ మీరు రాసినప్పుడు వస్తుంది. అర్థమవుతుందా? క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకోవడంలోనే మీ విజయం దాగుంది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సరే, నెక్స్ట్ ఏం చేసిన? టైం కిల్లింగ్. ఎస్, మీరు కానీ ఒక క్వశ్చన్ ఉందండి, ఆ క్వశ్చన్ ఇది పేపర్ అనుకోండి, ఇందులో ఇంగ్లీష్లో ఇంత వచ్చింది, తెలుగులో ఇంత వచ్చింది, అంటే ఈ పేపర్ మొత్తం ఒక పేజ్ నిండా ఉంది. చెప్పండి, ఆబ్వియస్లీ టైం ఎక్కువ పడుతుంది. ఆ క్వశ్చన్ చేస్తావా? నువ్వు చేస్తావు. నిన్ను తికమక పెట్టడానికి, నిన్ను కాంపిటీషన్లోకి వెళ్ళి పక్కకి నెట్టడానికే ఆ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాడు. నిన్ను కాంపిటీషన్కి వెళ్ళి సైడ్ చేయడానికి ఆ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు. ఇట్లాంటి క్వశ్చన్ చేసినప్పుడు వెంటనే స్ట్రైక్ ఇట్ అవుట్. అవసరం లేదు మనకు అది అవసరం లేదు. ఎట్లాంటి క్వశ్చన్ సాల్వ్ చేయాలి సార్ నేను? సరే చెప్తాను ఎట్లాంటి క్వశ్చన్ సాల్వ్ చేయాలి. జస్ట్
ఇప్పుడు మీరు చూసినట్టు మరీ మునుపట్లాగా ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి ఇంత సింపుల్ క్వశ్చన్స్ అడగట్లేదమ్మా. అంత సింపుల్ క్వశ్చన్ అడగట్లేదు. అడుగుతారంటే ఒక 200 క్వశ్చన్లలో 30 క్వశ్చన్లు కనబడతాయేమో అంతే. మ్యాక్సిమం మీకు స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 ఈ రకంగా అడగడం జరుగుతుంది. ఓకే, ఇట్లాంటి క్వశ్చన్ మీద ఫోకస్ చేయండి. దయచేసి ఇంత పెద్దగా ఉంటే చూసిన వెంటనే వాటిని ఆపేసేయండి. ఓకే, తర్వాత ఏంటి, వాట్ టు డూ వెన్ వీ డోంట్ నో ద ఆన్సర్స్. ఎస్ సార్, మేము చాలా చదివాం, అయినా సరే మేము చదివిన బుక్స్కి వెళ్ళి మాకు క్వశ్చన్స్ రావట్లేదు. సరే ఏం పర్లేదు, ఇక్కడ మనకి క్వశ్చన్ ఏం తెలియనప్పుడు కొన్ని వర్డ్స్ ఉంటాయండి. ఆ వర్డ్స్ ఎట్లా అంటే మాత్రమే, కేవలం, అదే ఇంగ్లీష్లో అయితే ఓన్లీ, స్పెసిఫికల్లీ, ఇట్లాంటి వర్డ్స్ ఇస్తారండి. అంటే ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేదయుగ నాగరికతలో మనకి ఇనుమును వాడడం జరిగింది, ఇక్కడ ఇనుమును మాత్రమే వాడడం జరిగింది. స్టేట్మెంట్ తప్పండి, స్టేట్మెంట్ తప్పు. ఎగ్జాక్ట్ లొకేషన్ ఇచ్చిండు, ఎగ్జాక్ట్ డేట్ ఇచ్చిండు, ఎగ్జాక్ట్ ఈ సంవత్సరం జరిగింది అంటుంది, ఎగ్జాక్ట్ నేమ్ ఇచ్చిండు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2లో మనం క్వశ్చన్ చూడొచ్చండి. ఏంటి అంటే రామ్జీ గోండ్ మీద ఒక క్వశ్చన్ పడింది. ఈ రామ్జీ గోండ్ చనిపోయింది అప్రాక్సిమేట్లీ 1860లో. కానీ క్వశ్చన్ ఏం పడింది అంటే 18th సెంచరీలో రామ్జీ గోండ్ మరణించడం వచ్చింది. తను చనిపోయింది ఎప్పుడు? 1860. కానీ ఎప్పుడు వచ్చింది? 18th సెంచరీలో. 18th సెంచరీ మనకి ఎప్పని చెప్పారు కండి, 1700 నుంచి 1800 వరకు. అర్థమవుతుందా? 18th సెంచరీ ఎప్పటి నుంచి? 1700 నుంచి 1800 వరకు. కానీ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? రామ్జీ గోండ్ చనిపోయింది 1860 చనిపోయిండు. క్వశ్చన్ ఆయన చనిపోయింది 18th సెంచరీలో వచ్చిండు. 18th సెంచరీయా? కాదు, 19th సెంచరీ. ఇట్లాంటివి మభ్య పెట్టడానికి అడిగేవి. ఇవి మిమ్మల్ని ఎగ్జామ్ నుంచి అవుట్ చేయడానికి మాత్రమే ఎగ్జామినర్ తయారు చేసుకున్నవి. సరే, ఇంకా దీంట్లో చూస్తే ఓకే, ఫైండ్ అ గుడ్ ఫ్యాకల్టీ, ఫీల్ ద సబ్జెక్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ మగవ్. ఎగ్జాంపుల్ ఓకే అండి. ఇప్పుడు ఈ టాపిక్ మీద అసలైన కోర్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో ఇదేనండి. ఒక మంచి ఫ్యాకల్టీ దొరకడంలోనే మీ విజయం 90% దాగుంది. ఎవరికి? బిగినర్స్కి చెప్తున్నానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయనగర సామ్రాజ్యానికి చాలామంది విదేశీ యాత్రికులు రావడం జరిగింది. వాళ్ళందరి పేర్లు మీకు తెలుసు, కానీ వాళ్ళందరిని ఒకేసారి ఇచ్చినాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకే చెప్తున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ విజయనగర సామ్రాజ్యానికి వచ్చింది ఎవరు? ఇబన్ బటూటా కానీ, నికోలో డి కాంటే కానీ, తర్వాత అబ్దుల్ రజాక్ కానీ, తర్వాత అథనేషియన్ నికేటన్ కానీ, తర్వాత బార్బోజా, డొమింగో పేజో, వీళ్ళందరిని ఇచ్చాడు. క్రోనాలజీలో ఆర్డర్ చేయమన్నాడు. క్రోనాలజీ అంటే ఎవరి తర్వాత ఎవరు వచ్చారు. ఇంతమంది ఇట్లా ఉన్నప్పుడు సింపుల్గా కోడ్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కోడ్ ఏంటి అంటే నేను అల్లు అర్జున్ అకౌంట్ అని పెట్టేస్తా. ఐ ఫర్ ఇబన్ బటూటా, ఎన్ ఫర్ నికోలా డి కాంటే, ఏ ఫర్ అబ్దుల్ రజాక్, ఇంకొక ఏ ఫర్ అథనేషియన్ నికేటన్. తర్వాత ఎవరు వచ్చారో వాళ్ళని సెట్ చేసుకుంటా. అయిపోతుంది. అదేనండి. ఇప్పుడు మళ్ళీ మన రాజ్యాంగ పరిషత్ ఉంది. రాజ్యాంగ పరిషత్లో పనిచేసిన మహిళలు ఎంతమంది? వాళ్ళు ఒక 15 మంది వరకు ఉంటారు. వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుని బిగినర్స్కి సాధ్యమేనా? సరే, స్కెడ్యూల్స్ ఉన్నాయండి. ఎన్ని? మనకి 12 స్కెడ్యూల్స్ ఉంటాయి. ఏంటండి వాటికి మనం ఇచ్చుకున్న కోడ్? టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అని ఇచ్చుకున్నాం కోడ్. టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం చూడండి. టెరిటరీ, ఎమోల్యుమెంట్స్, అఫర్మేషన్, రాజ్యసభ, స్కెడ్యూలర్స్, అదర్ స్కెడ్యూలర్స్, సమాఖ్య, ఫెడరలిజం, డిఫెక్షన్, ల్యాండ్ రిఫార్మ్స్, ఇది అఫీషియల్ లాంగ్వేజ్, ల్యాండ్ రిఫార్మ్స్, డిఫెక్షన్, పంచాయతీ, మున్సిపాలిటీస్. ఈ రకంగా 12 స్కెడ్యూల్స్ దీంట్లోనే అయిపోయాయి. సార్ ప్రతిదానికి ఇట్లేనా అంటే ప్రతిదానికి కాదండి. ఖచ్చితంగా మనకంటూ ఒక అవేర్నెస్ ఉంటుంది. ఈ క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి. ఇవన్నీ అవేర్నెస్ మీకు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మీరు నంబర్ ఆఫ్ మార్క్స్ రాస్తారో అప్పుడు మీకు అవేర్నెస్ కనబడుతుంది. సరే, ఇప్పుడు నేను రియల్ టైం ఎక్స్పీరియన్స్ అని మాట్లాడినా. ఒక్కసారి మనం మన రియల్ టైం ఎక్స్పీరియన్స్ కోసం చూద్దాం పదండి. ఇప్పుడు నేను ఇక్కడ జాగ్రఫీ ఒకటే కదండి, దీంట్లో ఇండియన్ హిస్టరీని, ఇండియన్ పాలిటీని,
వీలైతే ప్రతి సబ్జెక్ట్ని నేను మీకు ఇక్కడ ఎక్స్పాండ్ చేసి చూపిద్దాం అనుకుంటున్నా, మీరు నాతో పాటు ఎక్స్ప్లోర్ అవ్వండి. ఇది మన ఇండియానండి. ఫిజికల్ స్ట్రక్చర్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుందండి మనకి. ఏంటి ఫిజికల్ స్ట్రక్చర్, నైసర్గిక స్వరూపం భారతదేశం గురించి, దాని ఉనికి గురించి కానీ మనకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయండి. మనకి ఎప్పుడు కనబడే కొన్ని ఫేమస్ క్వశ్చన్స్ మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు చూడండి, నాతో పాటు ట్రావెల్ అవ్వండి, అక్కడే ఉండండి, బట్ నన్ను ఏ ఊరికి తీసుకెళ్తే ఆ ఊరికి రండి. టికెట్ లేదండి, నాతో పాటు ఫ్రీగా రావచ్చు. సరే చూద్దాం. మనందరికీ తెలిసిన ఒక ఫేమస్ క్వశ్చన్ ఏంటి? ఆ ఫేమస్ క్వశ్చన్ ఇక్కడ ఏముంటుంది? మనకి కర్కట రేఖ ఉంటుంది. ఈ కర్కట రేఖ నుంచి ప్రయాణించే రాష్ట్రాలు ఎన్ని? చూడండి, ఇప్పుడు మీరే చెప్తారు. నేనేం మీతో మాట్లాడను, ఇప్పుడు మీరే చెప్తారు. చూడండి, కర్కట రేఖ వచ్చిందా? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వచ్చిందా? సరే, ఇప్పుడు మీరే చెప్పండి. చూడండి, మీరే చూడండి. కొంచెం సైడ్కి జరుపుతున్నాను. బయట ఇన్స్టిట్యూట్స్కి ఉన్న ఈ ఇన్స్టిట్యూట్కి తేడా ఇదొకటేనండి. ఇక్కడ ప్రతి సబ్జెక్ట్ని మేము మీకు రియల్ టైం విజువలైజేషన్తో మాత్రమే టీచ్ చేస్తాం. ఇప్పుడు మీరే చెప్పండి, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మిజోరాం మించిపోతుంది, త్రిపుర మించిపోతుంది, వెస్ట్ బెంగాల్ మించిపోతుంది, ఇంకా చూడండి వెస్ట్ బెంగాల్ మించిపోతుంది, ఇగో జార్ఖండ్ మించిపోతుంది, ఛత్తీస్గఢ్ మించిపోతుంది, మధ్యప్రదేశ్ మీద మించిపోతుంది. ఎవరైతే రాజస్థాన్ కాదు 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 అనుకుంటారో చూడండి, ఇగో రాజస్థాన్ కనబడుతుందా? రాజస్థాన్, ఈ రాజస్థాన్ నుంచి పోతుందా? పోవట్లేదా? ఎస్, పోతుంది. తర్వాత చూడండి, గుజరాత్ నుంచి కూడా పోతుంది. ఈ క్వశ్చన్ అయిపోయిందండి. ఇది జమానాలో అడిగిండు, ఇంత ఈజీగా ఇప్పట్లో పడవు. ఇప్పట్లో క్వశ్చన్స్ ఎట్లా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, చూడండి సింపుల్గా, ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి కింద ఉన్న నగరాలేంటి, దీని మీద ఉన్న నగరాలేంటి, అండ్ దీని దగ్గర ఇంకేదైనా రిజర్వాయర్స్ కానీ, ఇంకేమైనా ఆనకట్టలు కానీ, ఏమైనా డ్యామ్స్ కానీ, ఇంకేమైనా దీని దగ్గర ఉన్నాయా అనుకుంటే మనకు క్వశ్చన్ పడుతున్నాయి. చూడండి, చాలా నీట్గా అబ్జర్వ్ చేయండి. జబల్పూర్, ఈ జబల్పూర్లోనే మధ్యప్రదేశ్ హైకోర్టు ఉంటుంది. అది ఆ లైన్కి మీద ఉందా, కింద ఉందా? చూడండి, భోపాల్ ఈ లైన్కి కిందే ఉంది, మీదుందా, కింద ఉందా? ఇండోర్ మీదుందా, కింద ఉందా? ఈ లైన్కి కిందే ఉంది. అహ్మదాబాద్ ఈ లైన్కి కింద ఉందా, మీద ఉందా? ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు పడుతున్నాయి. ఇంకా చూడండి, ఇంకా ఎంత డెప్త్గా ఈ మధ్య కాలంలో కనబడుతున్నాయంటే క్వశ్చన్స్. యా చూడండి, ఇదే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర ఇంకేదైనా రిజర్వాయర్ ఉందా అనే క్వశ్చన్ మనకు పడిందండి. ఇంకేమన్నా రిజర్వాయర్ ఉందా అనే క్వశ్చన్ మనకు పడింది. చూడండి, ఇప్పుడు మీ కళ్ళతో మాత్రమే ఎక్స్పీరియన్స్ అవ్వండి, నేనేం మాట్లాడట్లేదు. చూడండి, ఈ రిజర్వాయర్ నేమ్ చూడండి, జటాల్సూర్ డ్యామ్. ఇది ఇంతకు ముందు అడగడం జరిగిందండి. చూడండి, ఈ లైన్ మీద ఉందా లేదా? చూస్తున్నారు కదా కెమెరాలో. చూడండి, ఈ లైన్ మీద ఉందా లేదా? మై సింపుల్ క్వశ్చన్, ఆ లైన్ మీద ఉందా లేదా అనేది కళ్ళతో చూసి విజువల్గా ఎక్స్పీరియన్స్ అవుతావా, లేదా ఒక నోట్బుక్లో చూసి చదువుకుని మైండ్లో ఒకలా స్టోరీలా బట్టి పెడతావా? ఒకసారి నిన్ను నువ్వు అడగండి, ఇది బట్టి పట్టేదా లేదా మరి చూసేదా? ఒకసారి మీ మనస్సాక్షిని అడగండి. సరే, ఇంకా చూసుకుందాం. ఇప్పుడు ఈ గ్రిడ్ సిస్టమ్ని తీసేస్తున్నాం. సరే, మనకి లైన్స్ అన్నీ పోయాయి. ఇప్పుడు మనం దీని యొక్క నైసర్గిక స్వరూపాన్ని చూద్దామండి. నైసర్గిక స్వరూపాన్ని చూడండి, ఇదంతా ఇండియా మీరు చూస్తున్నారు. మీరు దీన్ని ప్రతిదాన్ని 3Dలో చూడొచ్చు, 2Dలో చూడొచ్చు, మీకు నచ్చినట్లుగా మీరు దీన్ని యానిమేషన్లో చూడొచ్చు. ఈ ఇండియాని ఇదంతా ఏంటి? డెక్కన్ ప్లేట్యూ, ఇది సాత్పురా రేంజ్, ఇది వింధ్యా రేంజ్, ఇది ఆరావళి రేంజ్, ఇదంతా మాల్వా ప్లేట్యూ, ఇదంతా బుందేల్ఖండ్ రేంజ్, ఇదంతా వెస్టర్న్ ఘాట్స్, ఇవన్నీ ఈస్టర్న్ ఘాట్స్, ఇవి గిర్ పర్వతాలు, ఇది ఎడారి. చూడండి, మనకి హిమాలయాలు ఒక సికిల్ షేప్లో అమర్చబడి ఉన్నాయా లేవా? తర్వాత ఈ హిమాలయాలు వస్తూ ఇక్కడ పూర్వాంచల్గా పేరుగాంచబడ్డాయి. ఈ పూర్వాంచల్ కిందికి వస్తూ ఇక్కడ అరకన్ యోమగా మారిపోయినాయి. ఈ అరకన్ యోమ రేంజ్ మళ్ళీ ఫ్లోటెడ్గా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్గా మనకు కనబడుతున్నాయి. సరే, వీటిని ఒక్కసారి మనం విజువలైజ్గా ఎక్స్పీరియన్స్ అవుదాం. దీనికోసం నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. మన ఇండియాలో అత్యంత ఎత్తైన శిఖరం
K2 పీక్ గురించి నేను ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు మీరు ఇక్కడ నేను చూపించినట్టు K2 పీక్ని మీ లైఫ్లో చూడడం జరిగిందా? నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, చూసుకోండి. చూడండి కారాకోరం రేంజ్ని మీ కళ్ళతో ఇప్పటి వరకు మీరు ఈలాగా ఎక్స్పీరియన్స్ అయ్యారా? చూడండి, ఇవ్వండి ఒరిజినల్ హిమాలయాస్. ఇప్పటి వరకు బుక్స్లో మీరు చదివే ఉన్నారేమో, ఇలా చూసారా? ఇప్పటి వరకు ఈ రకమైన ప్రయత్నం చేశారా? చూడండి, ఇప్పుడు సన్ రేస్ ఇలా పడుతూ ఈ మంచు కరుగుతూ చూడండి, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ పెరెనియల్ రివర్స్, తెలుగులో మనం జీవనదులు అంటాం. అర్థమవుతుందా? ఇవన్నీ జీవనదులు. నేనేం మీతో బట్టి పట్టించలేదు, మీరే చూస్తున్నారు కదా. ఇగో ఈ జీవనది వెళ్తున్న ప్లేస్ మొత్తం ఇది. ఇవన్నీ చూడండి, ఈ రకంగా ప్రతి పీక్ని మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారా? మీరు ప్రతి పీక్ని ఈ రకంగా ఎక్స్పీరియన్స్ అయ్యారా? ఇక్కడ చూడండి, ఇంకేదో నేషనల్ పార్క్ అనుకుంటే మీకు కనబడుతుంది. సరే, సంథింగ్ వాట్ ఈస్ వాట్. పోనీ ఇంకా సార్ దీని నుంచి సబ్జెక్ట్ మేము ఇంకెట్లా నేర్చుకోవాలి? ఈ రోహిత్ అకాడమీలో మేము ఇంకే రకంగా సబ్జెక్ట్ నేర్చుకోవాలి? సరే అండి, మీకోసం ఇంకొక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. అదేంటి అంటే, మనం పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే బ్రిటిష్ వారి రాక గురించి మనం మాట్లాడతాం. బ్రిటిష్ వారు రాకముందు 1498లో వాస్కోడా గామా యూరప్ నుంచి ఎట్లా వచ్చాడు? ఈ రేంజ్లో వస్తూ 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 కింద మనకేంటి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనే ప్లేస్ దగ్గర తను ఆగడం జరిగిందని మాట్లాడుకుందాం. ఇక్కడండి ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్ని మనం కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటాం. చూడండి, మీకే కనబడుతుంది ఇది. ఈ రేంజ్ దగ్గరికి చూసారా? కేప్ టౌన్, ఇది ఇప్పుడు వన్ ఆఫ్ ది క్యాపిటల్స్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడి నుంచి తను ఈ మెడగాస్కర్ దీవి నుంచి తను ఈ రకంగా ఇండియాలో ఉన్న కాలికట్కి రావడం జరిగింది. ఈ రకంగా ఎక్స్పీరియన్స్ అయ్యారా? ఇప్పటివరకు చూసారా? సరేనండి, ఈ రకంగా మనం పాలిటీని డిస్కస్ చేసాం. ఇప్పుడు ఇండియన్ హిస్టరీకి వస్తే మనకి కర్ణాటిక్ వార్స్ అని కొన్ని జరిగాయి, ఆంగ్లో మైసూర్ వార్ అని కొన్ని జరిగాయి, మరాఠా వార్స్ అని కొన్ని జరిగాయి. చూడండి, ఎట్ ద సేమ్ టైం ఏం జరిగింది అంటే, ఈ ఏరియాని అప్పట్లో మనం కర్ణాటిక్ అనే పేరుతో పిలిచాం. ఇదంతా మైసూర్ రేంజ్, ఇదంతా మరాఠా రేంజ్, ఇదంతా నిజాంల రేంజ్, ఇదంతా బెంగాల్ రేంజ్. ఇట్లా ఒక్కొక్క రేంజ్ ఒక్కోలా ఉండేది. కర్ణాటిక్ వార్స్ జరుగుతున్న టైంలోనే ఇక్కడ మనకేంటి ప్లాసీ వార్ ఒకటి జరిగింది. ఈ కర్ణాటిక్ వార్స్ ఎండ్ అయిపోయినాక ఇక్కడ బక్సార్ వార్ అని జరిగింది. వీటి తర్వాత ఆంగ్లో మైసూర్ వార్సు, ఆంగ్లో మరాఠా వార్సు, సబ్సిడరీ అలియన్స్, తర్వాత ఆంగ్లో సిక్కు వార్సు. ఈ రకంగా ఎంటైర్ ఇండియాని ఇప్పటి వరకు ఈ కాంటెంపరీ ఇష్యూస్తోని గమనించడం జరిగిందా? ఇది అండి, ఈ రకమైన లైవ్ ఎక్స్పీరియన్స్ మీకు ఇక్కడ ప్రతిసారి ఇవ్వబడుతుంది. చూడండి, ఇగో ఆరావళి హిల్స్, మనకి చరిత్రలో అత్యంత ఫేమస్ యుద్ధం ఒకటి ఉంటుంది, హల్దీఘాట్ యుద్ధం అక్బర్ చేస్తాడని మనం మాట్లాడుకుంటాం. చూడండి, ఆ ఆరావళి రేంజెస్ని ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసి చూడండి. ఇది అండి ఆరావళి రేంజ్, ఈ లెవెల్లో ఉంటుంది ఆరావళి రేంజ్ అనేది. చూసారా? ఈ రకంగా ఈ లెవెల్లో మీరు అబ్జర్వ్ చేయండి. కనబడుతున్నాయి కదా మీ కొండలు. నేనేమైతే మీతో అంటే బట్టి పట్టించట్లేదు కదా. సరే చూడండి, ఇప్పుడు ఇందులోనే మనకి ఫిజిక్స్ కాన్సెప్ట్స్ కూడా ఇక్కడ మనకు వర్కౌట్ అవుతాయి. సరే, ఏ రకంగా వర్కౌట్ అవుతాయి? ఇదంతా నేల మీద ఉంది, ఇది నేలకి చాలా ఎత్తులో ఉంది. ఒకవేళ సూర్యకిరణాలు పడితే ఇక్కడ ఉన్న భూమి ఎక్కువ టెంపరేచర్ని గ్రహిస్తుంది, ఇక్కడ ఉన్న భూమి కూడా గ్రహిస్తుంది. కానీ ఈ కింద నుంచి హీట్ని వదిలేసే టైంలో కిందున్నంత వేడిగా ఈ కొండల మీద ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇదొక ప్యాన్ అనుకోండి, ఒక్కొక్క పెనం అనుకోండి, కింద మంట పెడితే ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది. కానీ దీని మీద ఒక గ్లాస్ కానీ ఇంకేదైనా పెట్టండి, ఇక్కడ ఉన్నంత వేడి ఆ గ్లాస్ మీద ఉంటుందా? సేమ్ సినారియో ఇక్కడ మనకు కనబడుతుంది. ఈ భూమి మీద ఉన్నంత వేడి ఈ కొండల మీద ఉండదు. అది హైట్కి పోతున్న కొద్దీ టెంపరేచర్ డ్రాప్ అవుట్ అవుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తెలుసుకోవచ్చు. ఇంకా సార్ చెప్పాలి అంటే, ఈ రకంగా ప్రతి దాన్ని మీరు ఇక్కడ ఏది బట్టి పెట్టకండి. పోనీయండి, ఒక గంట పోతుందా, ఒక నిమిషం ఎక్స్ట్రా పోతుందా, పోనీ. కానీ ఒక క్వశ్చన్ మీద మాత్రం క్లారిటీ లేకుండా ఎగ్జామ్స్ మాత్రం మీరు రాయొద్దు.
ఒక క్వశ్చన్ మీద క్లారిటీ లేకుండా ఎగ్జామ్ని మాత్రం రాయకండి. ఒకవేళ తెలియదు సార్ అంటే కొన్ని టాక్టిక్స్ అప్లై చేయండి. ఎగ్జాక్ట్ లొకేషన్ కానీ ఏదైనా ఓన్లీ మాత్రమే కేవలం అదే డేట్లో అదే మంత్లో మరీ స్పెసిఫిక్గా పర్టిక్యులర్గా పింగ్ చేసి అడిగితే మాత్రం ఒకసారి ఆలోచించండి. ఈ లెవెల్లో మీరు మీ ప్రిపరేషన్ చేయండి. ఓకే, తర్వాత స్టెప్లో ఓకే, నౌ టెల్ మీ, ఆర్ యూ రెడీ? ఇప్పుడు చెప్పండి, అసలు సబ్జెక్ట్స్ ఎన్నో మాట్లాడుకుందాం, ఎంత టైం పట్టుద్దో మాట్లాడుకుందాం, ఎలా నేర్చుకున్నామో మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనుకుంటూ జాగ్రఫీ ఒకటే కాదు, పాలిటీ వ్యూ ఆఫ్ పాయింట్లో చూపించాను, హిస్టరీ వ్యూలో చూపించాను, ఇన్ని రకాలు చూపించాను. ఆర్టికల్ 3 ఏం చెప్తుందండి? రాష్ట్రాల పేర్లు కానీ దాని సరిహద్దులు కానీ ఎలా మార్చాలి. లేదు అంటే ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ ఏం చెప్తుంది? నదుల గురించి చెప్తుంది. ఆ నదుల గురించి కూడా ఇప్పుడు మనం ఆ రియల్ టైం ఎక్స్పీరియన్స్లో చూడొచ్చు. ఇది జస్ట్ ఒక ప్రోటోటైప్ డెమో మాత్రమే. ఇంకా మీకు ఇట్లాంటి క్లాసెస్ కావాలంటే వీఆర్ ప్రొవైడింగ్ ఫ్రమ్ రోహిత్ అకాడమీ. సరే, ఇప్పుడు చూడండి, ఇంత చూసిర్రు, ఇవన్నీ ఇప్పుడు మీకు ఓకేనా? ఈ రకంగా నిజంగా ప్రిపరేషన్ జరుగుతుందా? ఒకసారి మిమ్మల్ని అడగండి. సరే, ఇప్పుడు మార్క్స్ ఎందుకు సార్ అంటే ఇన్ని రకాలుగా మీరు చూసారు, ప్రిపేర్ అయ్యారు, ఖచ్చితంగా మీ స్ట్రెంత్ ఎంత ఉంది, మీరు ఎంతవరకు గెయిన్ చేశారు, సబ్జెక్ట్లో మీకు ఎంతవరకు మెచ్యూరిటీ వచ్చింది అని తెలుసుకోవాలంటే ఓన్లీ దాని స్కేల్ అంటే దాని కొలమానం కేవలం మార్క్ టెస్ట్లో మాత్రమే. ఇంతేనండి. ఈ రకంగా మీ ప్రిపరేషన్ జరుగుతుందా చెప్పండి. దయచేసి ప్రతి ఒక్కరూ కమెంట్ మాత్రం చెయ్యండి. నోటిఫికేషన్ రావడం 100% అది పక్కా. బట్ నోటిఫికేషన్ వస్తుంది, మీరు రెడీయా? ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్ డేట్ ఇంకో 1 మంత్లో పెట్టేశారు. మీరు రెడీయా? 11 సబ్జెక్టులు, అప్రాక్సిమేట్లీ 10 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క సబ్జెక్ట్కి నెల చొప్పున వేసుకున్నా సరే మీకు ఎంత టైం పడుతుంది? అప్రాక్సిమేట్లీ 10 నెలలు పడుతుంది కదా. సో ఈ టైంలో మీరు ఏం చేస్తారంటే కేవలం సబ్జెక్ట్ మీద పట్టు, ఒకలాంటి గ్రిప్ని మీరు తెచ్చుకోవడానికి మాత్రమే ట్రై చేయండి. ఈ టైంని చాలా బాగా యూటిలైజ్ చేసుకోండి. సిచ్యువేషన్స్ ఎలా అయినా మారవచ్చు. నీ క్యాస్టే ఉండొచ్చు, ఓపెనే ఉండొచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ ఏం పరిధి ఓపెన్. ఎప్పుడు సరే నీ రిజర్వేషన్ మాత్రం నమ్ముకోకు. నేను చెప్పే మాట ఇదొక్కటే. ఇప్పుడు నేను చెప్పిన సినారియో లాగా నీ బలం దేంట్లో ఉంది, నీ బలహీనత దేంట్లో ఉంది. సరే, బలహీనత ఉంది, అది నీకు ఎందుకు బలహీనత అయింది? సరే, బలహీనత తెలిసింది, ఆ బలహీనత ఏ రకంగా ఓవర్కమ్ చేయాలి. ఇప్పుడు ప్రతిసారి రియల్ టైం అని మాట్లాడాను కదా, ఈ రకంగా ట్రై చేయండి. కొత్త వే ఆఫ్ అప్రోచెస్ని మీరు ఫాలో అవ్వండి. ఇంతే. సో వీడియో మొత్తం చూసారు, నిజంగా మీ ప్రిపరేషన్ ఇప్పుడు నేను చెప్పిన ఆ రియల్ టైంలానే వర్కౌట్ అవుతుంది అవ్వట్లేదా? కమెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. సబ్స్క్రైబ్ బెల్ బటన్ మాత్రం ఆన్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ మరొక వీడియోతో కలుసుకుందాం. ఓకే.